చేసిన పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న అధికారులకు ఊహించని షాక్ ఇచ్చారు ఓ కాంట్రాక్టర్. తాను నిర్మించిన కళాశాల భవనానికి ముళ్లకంచె ఏర్పాటు చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో జరిగింది ఈ ఘటన. జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో జూనియర్ కాలేజీ నూతన భవన నిర్మాణం పూర్తి చేశారు కాంట్రాక్టర్. భవనం నిర్మించి ఏడాది గడిచినా బిల్లులు చెల్లించకుండా ఆఫీసుల చుట్టూ అధికారులు తిప్పించుకోవడంతో విసిగిపోయిన కాంట్రాక్టర్ సహనం కోల్పోయి వినూత్న నిరసనకు దిగారు. కళాశాల భవనంలోకి ఎవరూ వెళ్లకుండా ముళ్లకంచె వేశారు గుత్తేదారు. తాటి శ్రీకాంత్ అండి. నేను జెడ్పీహెచ్ఎస్ వెంకటాపురం హై స్కూల్ కాంట్రాక్టర్ని. గత ప్రభుత్వం మన ఊరు మనబడి నిధుల కింద మంజూరు చేసినటువంటి టెండర్లో భాగంగా మేము ఈ బిల్డింగ్ తీసుకోవడం జరిగింది. దీని అంచనా విలువ వచ్చేసి 1,54,00,000. సో మేము 90% పనులన్నీ పూర్తి చేసేసాము. 1,12,00,000 రూపాయలు బిల్లులు సబ్మిట్ చేయడం జరిగింది ఆల్రెడీ. అది కూడా సంవత్సరం అవుతుంది. ఉన్న డబ్బులన్నీ పెట్టేసి తాకట్లు పెట్టుకొని వడ్డీలకు తీసుకొచ్చి మేము ఈ పనులన్నీ పూర్తి చేయడం జరిగింది. పూర్తి చేసిన తర్వాత 50% మాత్రమే బిల్లులు చెల్లించడం జరిగింది. 2 నెలల క్రితం కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు వచ్చి మీడియా ముఖంగా మాట ఇచ్చారు, మీకు ఎంతో కొంత బిల్లులు అట్లీస్ట్ 50% అన్న మీకు ఇస్తాము, మీరు దయచేసి ముందుకు వెళ్దురు కానీ, ఆఫ్టర్ రిసీవింగ్ ఫండ్స్ మీరు ముందుకు వెళ్దురు కానీ అని చెప్పారు. బట్ స్టిల్ ఈ రోజు వరకు ఎటువంటి రెస్పాన్స్ ఏ అధికారి దగ్గర నుంచి కానీ లేదు. సో దయచేసి కలెక్టర్ గారు కానీ, డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్స్ కానీ స్పందించి మాకు నిధులు మంజూరు చేస్తారని ఆశిస్తున్నాను. నా పేరు తాటి శ్రీకాంత్ అండి. నేను జెడ్పీహెచ్ఎస్ వెంకటాపురం హై స్కూల్